దీషి. సో హాయ్ అండి. ఇంకా ఈరోజు అయితే ఇంకా పొద్దున్నే ఇంకా లేచామన్నమాట. ఇంకా పిల్లలు అయితే ఇంకా టైం అయితే చూడండి 7:30 అవుతుంది. అయినా సరే ఇంకా లేవట్లేదు. ఎన్నిసార్లు లేవినా సరే లేవట్లేదు అనమాట. దీక్షిత్ నానా లేక టైం అయిపోతుంది స్కూల్కి. బాబు రెడీ అవ్వటానికి చాలా టైం పట్టేస్తుంది నీకు. లేకులే పెద్దోడా, లేవాలి లేవాలి తొందరగా. లోహితు నువ్వు లే, బ్రష్ తీసుకోలేకు, పైకి లేకు. లోహితు లోహితు దీక్షిత్ లేగమ్మా. దీక్షి లే నానా, లే 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 లేగాలి. బ్రష్లు తీస్తానుండు. వద్దు కాదు, టైం అయిపోతుంది. ఆటో వచ్చేస్తుందా మళ్ళీ. పేస్ట్ ఏదేని ఇది. ఓకే లేవాలి లేవాలి ఫాస్ట్గా. ఇదిగో బ్రష్లు ఇక పట్టుకో. లే పెద్దోడా లే అమ్మా. గుడ్ మార్నింగ్ దీక్షిత్. గుడ్ మార్నింగ్ చెప్పాలి. గుడ్ మార్నింగ్ దీక్షిత్. మంచోడు, వెరీ గుడ్ బాయ్ నాన్న. ఇది ఈ బ్రష్ తీసానా? సరే వేరే బ్రష్ తీస్తాను, పట్టుకో. తమ్ముడిది ఎక్కడుందో తీస్తాను నేను. పాత బ్రష్ తీసాను నేను. ఇదిగో తీసుకో. ఇందా వచ్చేదా పేస్ట్ పెడతాను. బయటకు వచ్చేసేయండి, టైం అయిపోయిందమ్మా. వెళ్ళరా మీరు? అయ్యో అది గుచ్చుకుంటుంది, కాళ్ళల్లో గుచ్చుకుపోద్ది అది. ఎందుకు అది? అది మూల చూడు అసలు ఏం చేశారు. అది ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తున్నారు. అది కాళ్ళలో గుచ్చుకుపోద్ది అనమాట. చూడకుండా అడిగేశారంటే. రండి బయటకు రండి. సో ఇంక మార్నింగ్ లేవగానే ఇంకా నేను హాట్ వాటర్ అయితే కాసుకొని తాగాను అనమాట. ఇంకా పిల్లలకైతే పెట్టాను. సో ఈ పాల ప్యాకెట్ ఇంకా పిల్లలకి పాలు కాసేసి ఇంకొంచెం టీ అయితే పెట్టుకుంటాము. సో ఇప్పుడైతే ముందైతే బ్రష్లు అయితే చేస్తున్నారు. ఏం మళ్ళీ ఎక్కడ కూర్చున్నారు? పేస్ట్ పెట్టనా? దా ఇది 4 బద్ద పట్టుకో. దా పేస్ట్ పెడతాను. ఇది ఫ్యాన్ కాదు, బ్రష్ వచ్చిన ఫ్యాన్ వేసుకో. ఏది పట్టు. ఇదిగో పేస్ట్ పట్టు, సరిగ్గా పట్టు. వెళ్తూ వెళ్ళి నీది కూడా పట్టు, సరిగ్గా పెట్టు. వస్తావాళ్ళు రెడీ అయిపోయారు. ఎప్పుడు ముందే లేచి తెలుసా? లేచిమే బాత్రూమ్కి వెళ్ళి బ్రష్ చేసి స్నానం చేసి టిఫిన్ చేస్తుంది. టిఫిన్ చేసినాక బ్రష్ చేసుకుంటుంది తెలుసా? లేకండి కదరాలి ఫాస్ట్గా. లోపు నేను పాలైతే పెడతాను, పొయ్యి మీద కాగుతూ ఉంటాయి. ఎక్కడ ఉన్నాయి పాలు కాసే గిన్నె? ఎక్కడ ఉంది? నిన్న వాటర్ బాటిల్ ఇవన్నీ కడిగేశాను నేను సాయంత్రమే. 2 వాటర్ బాటిల్. తర్వాత టిఫిన్ అది చేసే లాస్ట్లో వాటర్ బాటిల్ పట్టుకో. పాలు కాసే గిన్నె ఎక్కడ ఉందా? ఎక్కడ ఉంది? స్లోగా పోయాలి. ఒక చేత్తో పోయితే వల్ల ఓర్ని డ్రాప్స్ పడైపోయినాయి అమ్మ. హాట్ వాటర్ కాసాను, తాగుతారా? బ్రష్ చేసి రండి, తాగుతారు. కానీ కొంచెం లెంగానే పొయ్యి అన్నం మెతుకులు ఉంటే తుడిచేసుకున్నాను. తుడుచుకొని హాట్ వాటర్ కాసుకున్నాను అనమాట. ఇంకా మిగతా ఇది
కొంచెం టీకి. సో ఇంకా పిల్లలు అయితే ఇంకా రెడీ అవుతూ ఉన్నారు. ఇంకా బయట అయితే ఇంకా లోపలికి వచ్చేసి ఇంకా బెడ్షీట్స్ అయితే మొత్తం నీట్గా అయితే మడత పెట్టేసుకుని ఇంకా గదులు అయితే పెట్టేసుకుంటాను. సో బెడ్ కూడా మొత్తం దుమ్ము ఏమైనా ఉంటే దులిపేసేసి దిండ్లు కూడా ఇటు ఉన్నాయి మాత్రం కిటికీకేసి వేసాను అనమాట. ఇంకా దిండ్లు అయితే ఇంకా టేప్ని ఎందుకు వేస్తానంటే ఇంకా కిటికీ అంటే మేకులు ఉంటాయి కదా, ఈ డోర్స్ తగిలించుకోవడానికి అవి కొంచెం మా పిల్లలు మంచం మీద ఎగురుతా పడిపోతూ ఉంటారు. సో చాలా సార్లు అయితే ఇంకా కిటికీ మీద అలా పడ్డారనమాట. సో అందుకనేసి ఇంకెప్పుడు దిండులు అయితే ఇంకా అట్టి వేయను, ఎప్పుడు తలకేసి వేయను అనమాట. సో ఇప్పుడు కిటికీకి వేసని వేస్తాను. సో వాళ్ళ కోసం అనేసి ఇంకా మార్నింగ్ ఎట్లా అయితే నా జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. ఏమో జర్నీ అంటారు, మరి ఏమంటారో కొంచెం నా పనులు అయితే స్టార్ట్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. సో ఇంకా చాలా పేర్లతో అయితే చెప్తూ ఉంటారు, కాకపోతే కొన్ని అయితే తెలుసు, కొన్ని అయితే తెలియదు అనమాట. ఇంకా అందుకనేసి ఇంకా పొద్దున్నే నా పనులు అయితే ఇంకా డైలీ ఇలాగే ఉంటాయి అనమాట. సో ఇదే అనమాట. ఇంకా పిల్లలు రెడీ అవుతూ ఉన్నారు. ఇంకా బెడ్షీట్ మడత పెట్టేసి వాళ్ళ కోసం ఇంకా టవల్ ఇది రెడీ చేసి నీట్గా పౌడరు ఇంకా పక్కన పెట్టానమాట. ఇంక లోపల ఎలాగో బెడ్షీట్స్ ఇవన్నీ మంచం కూడా లోపలికి తోసేసాను కదా కిందదైతే. సో అందుకని కొంచెం పైన ఇంకా ఇల్లు కూడా తుడిచేస్తే కొంచెం పని అయిపోయినట్టు అయితే నాకు అనిపిస్తుంది. సో మార్నింగ్ ఇంకా లేవగానే ఇంకా స్టవ్ లెగ్తుంగానే ఇంకా స్టవ్ ఇంకా పైన ఏదో తుడుచుకొని ఇంకా హాట్ వాటర్ కాసుకొని తాగుతాను. సో మార్నింగ్ లేవడమే హాట్ వాటర్ తాగే అలవాటు అనమాట నాకైతే. సో ఇంకా ఇల్లు అయితే ఇంకా పైన అయితే క్లీన్ అయితే చేసుకుంటున్నాను. సో పిల్లలు ఏమో ఇంకా బ్రష్లు అయితే చేస్తున్నారు, వాళ్ళ కోసం అనేసి ఇంకా పక్కన స్టవ్ మీద అయితే వేడి నీళ్ళు కూడా పెట్టానమాట ఇంకా వాళ్ళ కోసం అనేసి. సో నీళ్ళు కాస్తున్నాను, వేడి నీళ్ళు. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్నాక ఉంటాయి కదా, సో అవన్నమాట. కొంచెం నాకు ఏ పనైనా చేయగలనండి, ఏ పనైనా చేసుకుంటాను, నాకు ఉండాలి. కానీ ముందు నా పిల్లల్ని అయితే నీట్గా ఉంచాలి, వాళ్ళకన్నీ నేను చేసి పెట్టాలని నాకు అనేది థాట్, ఆలోచన అనేది ఉంటూనే ఉంటుంది. నేననే కాదండి, ప్రతి తల్లికి ఉంటుంది. కాకపోతే కొంతమంది గుర్తించరనమాట. సో అది చేసావా, ఏం చేసావు, ఇది చేసావు, అది చేసావు అంటానే ఉంటారు. అవి ఏం పట్టించుకొని అవసరం లేదండి. సో మన పిల్లల కోసం మనం చేసుకుంటున్నాము, ఎవరో ఏదో అంటున్నారని అస్సలు పట్టించుకోకూడదు. సో చూసారు కదా, ఇంకా పొద్దున్నే వ్లాగ్ అయితే ఇంకా కంటిన్యూ చేశాను. ఇంక ఈరోజు అయితే చాలా రోజులైంది ఇంకా మార్నింగ్ అయితే పనులు చూపించుకుంటా వ్లాగ్ స్టార్ట్ చేయడం అనేది. సో ఇంక ఈరోజు మార్నింగ్ చూపిద్దామనేసి అనుకుంటున్నాను. ఇంకా పిల్లలు అయితే ఈరోజు యూనిఫామ్ అయితే వేసుకొని వెళ్ళారు. మొన్న కూడా టీషర్ట్స్ అవి వేసుకెళ్ళారు. ఆ బ్లాగ్ అయితే ఇంకా పెట్టలేదు, ఎందుకంటే ఎడిటింగ్ అవ్వలేదు. సో రేపు అయితే పోస్ట్ చేస్తాను. అదైతే ఇంకా టై బెల్ట్ తెచ్చా అన్నది వీడియో అనేది రేపు పోస్ట్ అయితే చేస్తాను. సో ఇక్కడ మొత్తం అయితే క్లీన్ చేసుకున్నాను, మొత్తం ఇల్లు కూడా క్లీన్ అయితే చేసుకున్నాను అనమాట. సో ఓకే ఫ్రెండ్స్, మధ్యాహ్నం అయితే ఇంకా ఇప్పుడైతే ప్రస్తుతానికి వాళ్ళు రెడీ అయిపోతాం. ఇంట్లో పని అయితే చిన్న చేసుకుని వంట చేసుకుంటాను. తర్వాత అయితే ఇంకా పిల్లలు ఇంకా టిఫిన్ చేస్తూ ఉన్నారు. ఇంకెక్కడైతే నేను పాలు కూడా కాజేసాను ఆల్రెడీ, ఇందాక పెట్టాను కదా, ఇంకా కాగిపోయి చల్లారిపోయి వచ్చినాయి కూడా. ఇంక సో హాయ్ అండి, ఇంకా పిల్లలు అయితే ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయారు అనమాట. ఇంకా మార్నింగ్ లేపలేక ఇంకా రెడీ చేసి పంపించేసాము. సో ఇంక వాళ్ళకైతే ఇంకా బెండకాయ కర్రీ అయితే చేశారనమాట లంచ్లోకి అయితే. సో క్యారేజ్ అయితే రెడీ చేస్తున్నాను, వంట మాత్రం పూర్తి అయిపోయింది. సో క్యారేజ్ సర్దుతున్నాను అనమాట. ఒకసారి చూడండి క్యారేజ్. సో వేడివేడిగా అయితే ఇంకా బెండకాయ కర్రీ చేశాను, కొంచెమే చేశాను, కానీ బెండకాయ కూర అంటే చాలా ఇష్టం అనమాట. వండేలాగా వండితే చాలా బాగుంటుంది బెండకాయ కర్రీ. సో క్యారేజ్ అయితే పెట్టేస్తాను ఇప్పుడు. ఇద్దరికి ఒక దాంట్లో వేసేస్తున్నాను, మళ్ళీ సపరేట్గా ఎందుకు తినిపించేది నేనే కదా, ఇంక నేనే ఒక దాంట్లోనే వేసేస్తాను. సో కర్రీ మాత్రం ఇంక ఈ బాక్స్లో వేసుకుని ఉంటాను. కర్రీ చూడండి, బెండకాయ కర్రీ చక్కగా ఎంత బాగుందో చూడటానికి అయితే. చక్కగా ఇగురుగా అయితే వండాను అనమాట. సో బెండకాయ ఇగురు చేశాను.
సో వాళ్ళు వెళ్ళాక నుంచి ఇంకా బట్టలు అవి ఉతుక్కొని ఇంకా నేను బ్రష్ చేసి ఇంకా నేను టిఫిన్ చేసి ఇంకా ఇవే సరిపోయినాయి అనమాట. చిన్న చిన్న పనులు చేసుకున్నాకైతే వంట అయితే స్టార్ట్ చేశాను. సో పని అంతా అయ్యేపాటికి టైం అయింది అనమాట. ఇంకా వాళ్ళకి తినిపించి వచ్చేసరికి అయితే 1:30 దాడుతుంది. అప్పుడు వచ్చి మళ్ళీ ఇంకా నేను లంచ్ చేసి మళ్ళీ ఈవినింగ్ పని అయితే స్టార్ట్ చేసుకోవాలి. సో పని తగ్గిద్దే అని చూస్తాను, కానీ ఎప్పుడు ఈ పనులన్నీ ఎవరికి తెలియదండి. చేసే పనులు ఆడవాళ్ళకి ఎంత పనులు ఉంటాయి ఇవన్నీ ఎవరికి తెలీదు, చేయట్లేదు అని అనుకుంటారు చూసిన వాళ్ళు కూడా. నాప్కిన్ పెట్టుకొని ఇంకా క్యారేజ్ అయితే తీసుకుని వెళ్తాను. సో ఓకే ఫ్రెండ్స్, ఇంకా మార్నింగ్ మా పిల్లలు ఎట్లా పొద్దున్నే అంటే ఎలా లేచారు ఏంటి అనేది, వాళ్ళని ఎలా లేపని ఏంటి అనేది కొంచెం ఒక రోజు అయితే పిల్లలు అంతే కదా, ఒక రోజు లేపుతారు, ఒకరు మారం చేస్తూ ఉంటారు. సో మా పిల్లల పరిస్థితి అదనమాట. కొంచెం తొందరగా తింటారు కొంతమంది, అయితే కొంతమంది లేట్గా తింటారు. సో మా పిల్లలు అయితే కొంచెం లేట్గానే తింటారు, ఏదైనా సరే కొంచెం లేట్గానే మారం చేస్తూ ఉంటారు. సో వాళ్ళు చేసేపటికి 1 గంట ముందే లేగాలన్నమాట. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఓకే బాయ్ బాయ్. ఈరోజు బెండకాయ కర్రీ అయితే చేసేసాను. బాయ్. నాప్కిన్ పట్టుకుని ఇంక వెళ్తాను. బాయ్ బాయ్.